చేస్తున్నారు రితీష్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుంది అంటున్న రితీష్ తో కలిసి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి గత పాదయాత్ర కొనసాగుతుంది. బద్వేల్ నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతుంది. బద్వేల్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈరోజు బద్వేల్ పట్టణంలోనూ ఆయన పాదయాత్రలో ఒకసారి చూస్తున్నాం. చెప్పండి, ఎట్లా ఉంది నియోజకవర్గంలో? గత 19 రోజులుగా ఈ పాదయాత్ర అన్ని మండలాల్లో పల్లె పల్లెకి వెళ్తూ రైతన్నలు పడే కష్ట నష్టాలు, నిరుద్యోగం ఉన్న యువకులు పడే కష్ట నష్టాలు, అనేక ప్రాంతాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడేటివి ఇక్కడ బద్వేల్లో గతంలో కూడా మీకు అనేక సార్లు సవాల్ ఇసిరేసాం. భూ కబ్జాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రజలు పడే కష్టాలు నష్టాలు మాకు ఒక అనుభవం దగ్గర చేసింది. ప్రజలకి రైతులకి గుక్కెడి మంచినీళ్ళు లేదంటే సాగుని పెట్టుకునే దానికి పంట కోసం ఈ ఇబ్బందులు తెచ్చిన ఈ ప్రభుత్వంకి బుద్ధి చెప్తారని ప్రజలందరికీ స్పందన ఈరోజు మీరందరూ చూస్తున్నారు. ఈరోజు ప్రజల్లో కూడా వాళ్ళ ఇబ్బందులు చెప్తున్నారు బయటికి వచ్చి ధైర్యంగా. ఈరోజు కేవలం సంక్షేమ పథకాల్లో బట్టనొత్తి మా అకౌంట్లో పడినాయనేది కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేదే ప్రజల ఉద్దేశం. ఈరోజు బద్వేల్ తాలూకా గెలుపు దేశంలో ఉంది, ఖచ్చితంగా గెలుస్తుందని నేను చెప్తున్నాను. జిల్లాలో యూత్ ఇప్పుడు బద్వేల్కి వచ్చారు చూడండి యూత్ ఇప్పుడు మీరు ఇంతకుముందు యూత్ అంతా ఒక పక్క అంటున్నారు, ఈ పక్క మళ్ళీ ఒక పక్కనే తెలుగుదేశం పక్కనే ఉంది. మా యువ నాయకుడు కడప జిల్లాలో అడుగు పెట్టినప్పటి నుంచి మా యూత్ లో వచ్చిన ఉత్తేజం చాలా ఎక్కువ. తెలుగుదేశానికి ఎన్నడూ లేనటువంటి విధంగా యువత తెలుగుదేశంతో నడుస్తూ ఉంది. ఖచ్చితంగా లోకేష్ గారి కడప జిల్లాలో అడుగు పెట్టినప్పటి నుంచి యువతలో చాలా మార్పు వచ్చింది. ప్రతి ఒక్క యువతకు నమ్మకం కలిగించాడు ఆయన. ఆ నమ్మకంతోనే మేమందరం కూడా ముందుకు సాగుతూ ఉన్నాము. ఖచ్చితంగా ఈసారి యువతే జగన్కి బుద్ధి చెప్తాదని మేము ఆశిస్తా ఉన్నాం. చూసా మనము బద్వేల్లో జరుగుతున్న రితీష్ రెడ్డి ఇన్ఛార్జి రితీష్ రెడ్డి పాదయాత్ర విశేష స్పందన ఉంది, విశేష స్పందన లభిస్తుంది. యూత్ కూడా చూసాము, ఉత్సాహంగా పాల్గొంటున్నారు. యూత్ పూర్తి స్థాయిలో విజయవంతంగా అవుతుంది. వీడియో